హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, కువైట్లోను అంటే బయట దేశాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు అనేవి చాలా తక్కువ రేటుకి వస్తాయి, ఇండియాలో అయితే కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి అనేసి. ఇక ఈ వీడియోలో అయితే ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటెం అనేది ఎంత ఉంది అనేది నేను చెప్తాను. మీరు ఇండియాలో ఎంత ఉందో మీకు తెలిస్తే మీరు చెప్పండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి పెద్దది గ్యాసు 3 బర్నర్స్ ఉన్నది. ఇంకా అలానే పక్కనే ఇండక్షన్ స్టవ్ ఉంది. ఈ ఇండక్షన్ స్టవ్ వచ్చి 12 kg, అంటే ఇండక్షన్ స్టవ్ వచ్చి 12 kg అంటే 3000 అలా ఉంటుంది. ఇంకా 16 kg వచ్చేసి నార్మల్ స్టవ్, అది వచ్చేసి 4000 అలా ఉంటుంది అనమాట. ఇంకా గ్యాస్లు అయితే కనుక ఈ ప్రైస్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎక్సైట్ అనే ఎలక్ట్రానిక్ షాప్లో చేస్తున్నాను ఈ వీడియో. ఎక్సైట్, బెస్ట్, యురేకా ఇలాంటివన్నీ ఇక్కడ బెస్ట్ అనమాట. ఇంతకుముందు నేను మొబైల్ ఫోన్కి సంబంధించి పెట్టాను కదా, అది కూడా ఇందులో చేసిన వీడియోనే. ఇక ఇప్పుడు మిక్సీ దగ్గరకు వచ్చేసి ఈ మిక్సర్ చూడండి 26.9 kg. ఫిలిప్స్ అనేది మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ కాబట్టి ఇది దగ్గరగా 7000 చిల్లర పడుతుంది. ఇంకా అలాగే ఫిలిప్స్ ప్రాసెసర్ అని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 20 kg అంటే 4000 చిల్లర ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా స్వీట్స్, కేక్స్ అలాంటి ఎక్కువ తింటారు కాబట్టి బ్లెండర్స్, వెజిటేబుల్ కట్ చేసుకునేవి అన్నీ బాగా యూజ్ చేస్తారు. ఇంక ఈ కట్ చేసుకునేది 32 kg ఉంది, అంటే దాదాపుగా 8500 అలా పడుతుంది. కొనుక్కోవాలి కానీ బోల్డ్ మోడల్స్ ఉంటాయండి, అది ఇంకా మన మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా అలానే పెద్ద పెద్ద గ్యాస్లు ఉంటాయి. దీంట్లోకి వచ్చేసి ఒక 5 AC 6 AC బర్నర్స్ ఉంటాయి. కింద వచ్చేసి ఓవెన్ వస్తుంది. అయితే చూడండి 219 kg ఉంది, అంటే దాదాపుగా 59,000. ఇదైతే ఇంకా కొంచెం తక్కువ కాస్ట్ ఉంది. ఇది వచ్చేసి 53,000 పడుతుంది. 199 kg ఉంది. చూడండి, దీనికి ఇంకా మనం ఇన్స్టాల్మెంట్లు కూడా తీసుకోవచ్చు. 2 years అయితే 13 kg అలాగా ఇన్స్టాల్మెంట్స్లో కూడా ఉంటాయి. ఏ ఎలక్ట్రిక్ వస్తువు తీసుకున్నా మనం ఇన్స్టాల్మెంట్స్లో తీసుకోవచ్చు, కానీ చాలా వరకు కూడా ఇలాంటి దేశాల్లో ఎట్ ఏ టైం పే చేసి తీసేసుకుంటారు. ఇంకా ఇప్పుడు వచ్చేసి పెద్ద పెద్ద ఇవి ఉంటాయి కదా, ఏమంటారు, జనరేటర్స్ అంటాం కదా, ఇంకా వాటి గురించి చూద్దాము. హోండావి ఇవి ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోను అలాంటిలో ఎక్కువగా ఇవే రన్ చేస్తూ ఉంటారు. ఇది హోండాది కాబట్టి కొంచెం ఎక్కువ రేటే ఉంటుంది. జనరేటర్స్ అయితే ఎక్కువ రేట్ ఉంటాయి కాబట్టి అన్ని లక్షల్లోనే ఉంటాయి. 1,00,000 ఇంకా కొంచెం తక్కువలో కూడా ఉండొచ్చు. ఇవన్నీ 1,00,000కి పైనే ఉన్నాయి. ఇప్పుడైతే జ్యూస్ సెక్షన్లోకి వద్దాము. ఇవన్నీ కూడా జ్యూస్ చేసుకునే బ్లెండర్స్. ఇంక ఇవి వచ్చేసి ఇంచుమించుగా 10,000 15,000 అలాగా ఏ కంపెనీకి తగ్గట్టు ఆ రేట్లు ఉన్నాయి. అన్నీ కూడా గ్లాస్వి. ఎప్పుడు కూడా మనం జ్యూసర్ గ్లాస్ తీసుకుంటే చాలా ఇయర్స్ వస్తుంది, చాలా బాగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు అలానే ఇలాంటి గ్లాస్ టైపు సింగిల్గా చేసేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళి చేసుకునే జ్యూసర్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఇవైతే 20 kg దగ్గరగా అయితే 5,500 అలా పడుతున్నాయి. ఇంక ఇదైతే నేను ఒకటి తీసుకున్నాను. మరి అంత బాగా అయితే ఏం పనిచేయదు, పర్వాలేదు. సింగిల్గా తక్కువగా వేసుకొని చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఎప్పుడైనా ఆఫర్లు పెట్టినప్పుడు అవి కొంచెం మనకి మంచి ఒక 50% అలా పెట్టారు అంటే ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే బాగా తక్కువకి వస్తున్నట్టు. ఇంక ఇప్పుడైతే కనుక వాటర్ బాయిల్ చేసుకునే కెటిల్స్ దగ్గరకు వద్దాము. ఇదైతే ఇంక ఎక్కువ అంటే ఎక్కువ, చాలా వరకు ఎక్కువ యూజ్ చేస్తారు ఇక్కడ. మన దగ్గర కూడా ఇప్పుడిప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇవి అంత మరీ ఎక్కువ రేట్ అయితే పెట్టలేదు. ఒక 5 kg 7 kg 10 kg అలా తక్కువలోనే ఉన్నాయి, అంటే 2-3 వేల్లో వచ్చేస్తుంది మనకి. ఇప్పుడైతే ఐరన్ బాక్సుల దగ్గరకు వద్దాము. ఇవైతే ఆఫర్లో పెట్టినప్పుడు చాలా మంచి ఆఫర్ పెడతారండి. అసలు 3 kg 5 kg ఇంకా మంచి బ్రాండ్ ఫిలిప్స్, పానాసోనిక్ అవైతే 11 kg అలా పెడతారు. అంటే మనకి 2,500-3,000లో చాలా మంచి ఐరన్ బాక్సులు అయితే దొరుకుతాయి. ఆఫర్ పెట్టినప్పుడు చూసుకొని తీసుకోవాలి మనం. ఇంక ఇక్కడైతే అన్ని రకాల కంపెనీల ఐరన్ బాక్సులు ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇంకా మరీ చూడండి, ఫిలిప్స్ది హెవీ లోడెడ్ది ఎక్కువ లీటర్స్ది అనుకున్నది ఎక్కువ రేట్ ఉంది, 10,000 అలా ఉంది. ఇక వాటి పక్కనే పెద్ద పెద్ద ఐరన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ ఐరన్ స్టాండ్స్ సైజులు బట్టి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ అందరూ కూడా ఐరన్ స్టాండ్స్ చాలా కామన్గా యూజ్ చేస్తారు. ఇక చూడండి, అసలైన వ్యాక్యూమ్ క్లీనర్స్. ఇంకా కువైట్ ఇంట్లో అయితే
ప్రతి ఒక్కరింట్లో వ్యాక్యూమ్ క్లీనర్స్ లేకోకుండా వాళ్ళకి అసలు రోజు గడవదనమాట. అంత ఎక్కువ యూస్ చేస్తారు వ్యాక్యూమ్ క్లీనర్స్ అనేవి. ఇప్పుడు ఆ వ్యాక్యూమ్ క్లీనర్ అనేది ఎంత ఎక్కువ యూస్ చేస్తారని చెప్పాను, ఇంకా దానికి ఇంకా 100 రెట్లు అని చెప్పాలి. ఓవెన్ లేకోకుండా అసలు ఇక్కడ ఒక్క ఎక్స్పర్ట్స్ కాదు కదా, ఎవరు కూడా ఉండలేరనమాట. ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితంగా ఓవెన్ అనేది ఉంటుంది. ఎందుకంటే బయట దేశాల్లో చాలా వరకు అందరూ వంట ఒక పూట చేసుకుని 2 పూటలు తినేలాగా పెట్టుకుంటారు. ఎందుకంటే బ్యాచిలర్స్కి అంత టైం ఉండదు. వర్క్కి వెళ్ళొచ్చి మళ్ళీ వండుకుని ఏ పూటకి ఆ పూట వండుకోవాలి తినాలి అంటే కుదరదు. అందుకు ఓవెన్ అయితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా యూస్ చేస్తారు. ఇంకా వీటి రేటుకు వస్తే కనుక కామన్గా ఎప్పుడూ కూడా ఒక 6,000, 7,000, 5,000 అయితే మామూలుగా ఉండే మైక్రోవేవ్ ఓవెన్ అయితే వస్తుంది. నేనైతే కువైట్కి వచ్చిన కొత్తలో తీసుకున్నాను 25 kg పెట్టి, అంటే 6,000 అలాగా. అప్పుడు నేను వచ్చినప్పటికైతే అది ఒక 4,000 అలా పడి ఉంటుంది. ఇప్పుడైతే డబ్బులు ఎక్కువ పెరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు తినారంటే 270 రూపాయలు కాబట్టి ఇప్పుడు 7,000 దాదాపుగా అవుతుంది. ఇక్కడైతే ఒక 2 వాషింగ్ మిషన్లు కనిపించినాయి. వచ్చేసి 119 kg అంటే 32,000 దగ్గర. కానీ ఇంకా వాటి పక్కన రకరకాల ఫ్రిడ్జ్లు ఉన్నాయి. అసలు ఈ ఫ్రిడ్జ్లు ఎన్ని మోడల్స్ ఉంటాయో, ఎన్ని రకాలు ఉంటాయో, అసలు ఏ ఫ్రిడ్జ్ చూసినా ఇది ఒక పెద్ద కబోర్డా లేదంటే ఫ్రిడ్జా అనిపిస్తుంది అనమాట. ఇది చూడండి, డబల్ డోర్ ఫ్రిడ్జ్ అసలు ఎలా ఉందోను తీయడానికి కూడా రావట్లేదు అనమాట, అంత వెయిట్గా ఉంది. దీని రేటు చూడండి 178,000 వరకు ఉంది. అసలు ఎవరు యూస్ చేస్తారా బాబు ఇలాంటి ఫ్రిడ్జ్లు అనుకునేదాన్ని ఇది వరకు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, కువైట్ ఇంట్లో అందరింట్లో ఆల్మోస్ట్ అన్నీ అలాంటి పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రిడ్జ్లు కూడా అలా పెద్ద పెద్దవే ఉంటాయి. దన్ను అయితే వాషింగ్ మిషన్స్ అన్నీ తీసి అందులో ఏమున్నాయో చక్కబెట్టేస్తున్నాడు మెల్లిగాని. ఇంకా వన్సా అయితే చూడండి, ఇది బాగానే ఉంది. నేను యూస్ చేసేది అయితే వన్సా వాషింగ్ మిషన్ని. వీటన్నిటి రేటు చెప్పాలంటే తెల్లారిపోతుంది. చూడండి, ఒక్కొక్క మోడల్ బట్టి వారంటీ గ్యారంటీలను బట్టి రేట్ అనేది మెన్షన్ చేశారు. ఇన్స్టాల్మెంట్లో ఉంది. ఇప్పుడు 249 అనుకోండి, 249 × 270 వేసేయండి. ఎందుకంటే 1 kg అంటే 270 కాబట్టి మీకు తెలిసిపోతుంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలి ప్రైస్ అనుకుంటే చెప్తున్నాను. ఏ మాటకి ఆ మాటకి ఎలా అయినా ఇండియాలోకి ఇక్కడికి ఎలక్ట్రిక్ ఐటమ్స్లో చాలా తేడా ఉంటుందండి. ఇంకా ఎలక్ట్రిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే నాకు బాగా అనిపిస్తాయి. ఈవెన్ ఐరన్ బాక్సు అలాంటి చిన్న చిన్న హెయిర్ డ్రైయర్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే వచ్చేటప్పుడు మేము తెచ్చుకుంటాము. మేమనే కాదు, చాలామంది టార్చ్ లైట్లతో సహా ఇక్కడి నుంచి తీసుకొస్తారు. ఇంకా ఈ ఫ్రిడ్జ్లు అయితే ఆ మూల నుంచి ఈ మూల వరకు ఇవే ఉన్నాయి. ఎక్కడ చూసినా రిఫ్రిజరేటర్సే కనిపిస్తున్నాయి. ఇంక ఇవి వచ్చేసి పెద్ద పెద్ద హైపర్ మార్కెట్స్, సూపర్ మార్కెట్స్లోను ఐస్ క్రీమ్స్ ఇంకా ఫ్రోజన్ ఐటమ్స్ స్టోర్ చేయడానికి ఇలాంటివి యూస్ చేస్తారు. అనే కువైటీ ఇంట్లో కూడా ఇవే ఎక్కువ వాడతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సామాన్లు అనేవి స్టోర్ చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా చాలా వరకు ఇలాంటివే ఉంటాయి. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 124 kg. మన ఇండియా కరెన్సీ ప్రకారం అయితే 33,000 పడుతున్నట్టు. ఇంత మంచిది ఫ్రోజన్ చేసుకునేది అంత తక్కువ రేటుకి వస్తుందంటే ఇది మాత్రం చాలా వర్త్ ఇట్ అని చెప్తాను నేనైతేని. ఇవి వచ్చేసి చాలా చిన్న చిన్న ఫ్రిడ్జ్లు. చాలా మంది బ్యాచిలర్స్ ఇవే యూస్ చేస్తారు. ఇది మన ఇండియా కరెన్సీ ప్రకారం అయితే ఒక్కొక్కటి 7,000 పడుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి 27 kg, 30 kg అలా ఉంది. బ్రాండ్ బట్టి దేనికైనా రేటు కదా, అలా డిఫరెంట్గా ఉన్నాయి రేట్లు. మోడల్స్ కూడా అలాగే డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇప్పుడైతే సమ్మర్కి కావాల్సిన అసలు సిసలైన ఎయిర్ కండిషనర్స్ దగ్గరికి వచ్చేసాము. ఇవైతే చూడండి, ఒక్కొక్కటి దాదాపుగా మన ఇండియా కరెన్సీ ప్రకారం 60,000, 50,000, 70,000 వాటి కెపాసిటీని బట్టి అలా ఉన్నాయి. ఇంకా ఎక్కువ అనుకుంటే 300 kg అలా అంటే 80,000 అలా పడుతున్నట్టు. చిన్న చిన్నవి ఇలాగా వీటిని ఏమంటారు, విండో ఏసీలు, వీటిని కూడా చాలామంది తీసుకుంటారు. ఇవి వచ్చేసి స్ప్లిట్ ఏసీలు చూడండి, 249 ఉంది. ఇది వచ్చేసి దాని మీద దాని కెపాసిటీ ఇంకా ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటే ఎంత అవుతుంది ప్రతి ఒక్కటి రాశారు. మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నదే కదా, ఎడారి ప్రాంతాల్లో వేడి అనేది చాలా ఎక్కువ ఉంటుందని. నిజంగానే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ఎంత ఎండ ఉంటుందా బాబోయ్ అనేసి. మన ఇండియాలో కూడా ఎండకి ఏం తీసుకోలేదులేండి, చాలా ఎక్కువ ఎండ ఉంటుంది. మన ఇంటి దగ్గర కూడా ప్రతి ఒక్కరికి ఏసీ ఉండాలి, ఎందుకంటే రోజులు అలా అయిపోయినాయి. గల్ఫ్ కంట్రీస్లో అయితే చాలా వరకు సెంట్రల్ ఏసీ, స్ప్లిట్ ఏసీ, విండో ఏసీ, ఇంక ఇలాంటి బయట పెట్టుకునేవి కూలర్స్ ఉంటాయి. ఇందులో వాటర్ వేయక్కర్లొద్దు.
నేను ముందైతే గ్యాస్ చూపించాను కదా, కాకపోతే కింద ఓవెన్ ఉంటుందని చెప్పాను కదా, చూపించలేదు కదా. ఇప్పుడు చూడండి ఓవెన్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడైతే పెద్ద పెద్ద మేకలు ఒంటులు అవన్నీ గ్రిల్ చేసేస్తూ ఉంటారు కదా, ఎంత పెద్ద ఓవెన్ ఉండాలండి మరి, దానికోసమే అంత పెద్దగా తయారు చేసినట్టున్నారు. కానీ గ్యాస్ అయితే మాత్రం ఇండియాలో ఉంటే ఖచ్చితంగా ఇలాంటిది ఒకటి తీసుకోవాలి. నిజంగా చాలా బాగుంది. నేను ఎవరైనా కోయిటింటికి వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉంటాను కదా, నాకు భలే అనిపిస్తుంది. దాని మీద ఒకేసారి అన్నీ చేసేసుకోవచ్చు. పైనేమో దాన్ని వేడి తీసుకోవడానికి ఎగ్జాస్ట్ కూడా ఉంటుంది, ప్రతి గ్యాస్కి ఉంటుంది ఖచ్చితంగాని. ఇండియా వచ్చి సెటిల్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి గ్యాస్ అయితే ఒకటి తీసుకోవాలి. ఫైనల్ గా అయితే టైనీ చిన్న చిన్న వాషింగ్ మిషన్లు చూద్దామా. ఇది వచ్చేసి 14 కేడీలు ఉంది, అంటే 3700 అలా పడుతున్నట్టు మన ఇండియా కరెన్సీ ప్రకారం. భలే తక్కువ రేటుకి మంచిగా చిన్నగా బాగా ముద్దొస్తుంది కదా. కానీ ఇలాంటి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం తీసుకున్నారంటే ఖచ్చితంగా 2 రోజులకే నాశనం చేసేస్తారు. మా దన్ను అయితే ముందే దాన్ని పీకి పాకం పట్టేస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు అయితే ఇండియాలో కంటే గల్ఫ్ కంట్రీస్లో ఎలక్ట్రానిక్ డివైసెస్ రేట్లు తక్కువ ఉంటాయి, అలానే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడాని. అందుకే మన వాళ్ళు ఎప్పుడైనా ఇంటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ని తీసుకొస్తూ ఉంటారు. ఫైనల్ గా మన ఇంటి దగ్గరికి ఇక్కడికి రేట్లు అనేవి ఎంత తేడా ఉన్నాయి ఈ వీడియో ద్వారా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.